అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం సందర్భంగా మనము ప్రసిద్ధ శైవక్షేత్రాలను గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మహాకాళేశ్వర దేవాలయము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఈ దేవాలయము భారతదేశంలోని ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయంలో పరమేశ్వరుని పూజించటం జరుగుతుంది. పరమేశ్వరునికి ఇష్టమైన జ్యోతిర్లింగాలలో ఈ మహాకాళేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయము షిప్రా నది ఒడ్డున ఉంది. దీని చుట్టూ అందమైన వింధ్యా పర్వతాలు ఉన్నాయి. మహాకాళేశ్వర ఆలయము ఈనాటిది కాదు. చాలా పురాతన కాలంలోనే ఈ ఆలయము నిర్మించబడింది. పురాణాల ప్రకారము ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని శివభక్తుడైన చంద్రసేన్ మహారాజు నిర్మించాడు. తర్వాత పరమారాస్, సింధియాలు, హోల్కర్లతో సహా అనేక మంది రాజవంశాల పాలకులచే ఈ ఆలయము పునరుద్ధరించబడింది. మహాకాళేశ్వర దేవాలయము భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అందమైన శిల్పకళను కలిగి ఉంది. గర్భగుడిలో శివుని లింగము ఉంటుంది. ఈ లింగము స్వయంభు. మహాకాళేశ్వర దేవాలయంలో వెలిసిన లింగము జ్యోతిర్లింగాలలో స్వయంభూగా వెలిసిన లింగాలలో ఒకటని భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయంలో శివుని జీవితంలోని వివిధ అంశాలను వర్ణించే అందమైన శిల్పాలు నిర్మించబడి ఉన్నాయి. ఆలయ ప్రధాన ద్వారాన్ని మహాద్వార అంటారు. ఈ ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో దేవాలయంలోని లింగాన్ని పాలు, తేనె, ఇతర పవిత్ర పదార్థాలతో స్నానం చేయించి పువ్వులు, విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరపబడుతుంటాయి. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుపుతుంటారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న షిప్రా నదిలో స్నానం చేసి పవిత్రమైన పుష్పాలు, గంధపు పూతతో భగవంతుని ఆరాధిస్తారు. మహాకాళేశ్వర్ దేవాలయము భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పురాతనమైన ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ ఆలయానికి మనము రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఉజ్జయినికి సమీపంలో ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయము ఉంది. ఈ విమానాశ్రయానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి అనేక విమాన సర్వీసులు నడపబడుతున్నాయి.